జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఈరోజు ఏర్పరచుకున్న సందేశం ఏమిటంటే ఆకాశ పక్షులను చూచి నేర్చుకోండి జ్ఞానం. వాటికి రేపటి చింత లేదు. ఆకాశ పక్షులు చూడండి, అవి వ్యవసాయం చేయవు, అవి వ్యవసాయం చేసి కొట్లలో కూర్చుకొనవు. అయినా వాటన్నిటినీ, వాటి జాతులన్నిటినీ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు పోషించుచున్నాడు. దేవుడే వాటిని పోషించి తృప్తిపరచుచున్నాడు కదా. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన కుమారులు కదా, వారసత్వం మీదే కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు వారసత్వం? మీరు ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా జీవిస్తే మీరు అందరు కుమారులు అవుతారు, క్రీస్తుకు సహోదరులు అవుతారు. మరి ఎందుకు చింత, ఎందుకు బాధ, ఎందుకు దుఃఖం, ఎందుకు వేదన?